కాని ఈసారి చదువుతూ చదువుతూ టైం 10 దాటింది. స్కూల్లో ఎవ్వరూ లేరు. కారిడార్లు చాలా పెద్దగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇంకొద్దిసేపు చదివి ఇంటికి వెళ్ళిపోదామనుకున్నప్పుడే అకస్మాత్తుగా దూరం నుంచి ఎవరో పాప నవ్వుతున్నట్టుగా ఒక స్వరం వినిపించింది. వాచ్మ్యాన్ వాళ్ల పాపై ఉంటుందేమో అనుకుని ఇగ్నోర్ చేసి మళ్లీ చదవడం స్టార్ట్ చేశాను. ఈసారి ఏదో వింత అడుగుల శబ్దం వచ్చింది. నాలో భయం పెరిగింది. గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది.